సంతోషాలతో జీవించాలంటే ఇప్పటి నుండే మన పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలను ఆధ్యాత్మికతను నేర్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని శ్రీ శారదా దత్త పీఠం శ్రీ 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 విద్యాభివాన సుబ్రహ్మణ్య భారతి మహాస్వామి బండన్న పీఠం శ్రీ 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 పగడాల లక్ష్మీపతి స్వామి పిలుపునిచ్చారు. నేడు మదినేపల్లె పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ నూతన కార్యాలయాన్ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్ర ప్రాంత ఉపాధ్యక్షులు ఎర్రం విష్ణువర్ధన్ రెడ్డి, ప్రాంత కార్యదర్శి కోటేశ్వరరావు, మదనపల్లి అధ్యక్షులు రామ్మోహన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన హైందవ శంకరావ మహాసభతో హిందువుల ఐక్యత ప్రపంచానికి తెలిసిందన్నారు. ఇప్పటికీ హిందువుల్లో మనకెందుకు అనే భావన ఉందని, ఈ భావనతో హిందూ సమాజం మనగడే ప్రశ్నార్థకం అయ్యే ప్రమాదం ఉందన్నారు. మదనపల్లిలో ఏర్పాటు చేసిన విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం హిందువులను చైతన్యపరిచే కార్యక్రమాలను చేపట్టి సంఘటితం చేయాలని పిలుపునిచ్చారు. వారికి ఎక్కడా ఏ ఇబ్బంది ఎదురైనా అండగా నిలవాలని కోరారు. ఇటీవల మదనపల్లిలో జరిగిన హనుమాన్ శోభాయాత్ర, బైక్ ర్యాలీపై జరిగిన దాడికి ప్రతిగా హిందువులు పెద్ద సంఖ్యలో సంఘటితమై మహా ర్యాలీని చేపట్టడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసిందన్నారు. మన హిందూ బంధువులారా, భారతము అఖండ భారతం అప్పుడు అంటే కింద దక్షిణంలో సముద్రం నుంచి పైన కాశ్మీర్ వరకు చుట్టూ సముద్రం మీద పెద్ద భారతము, అది అఖండ భారతం. ఇప్పుడు ఖండ భారతం అయింది. ఇంకా చాలా మాకు చెప్పేకే అవుతుంది. కారణము మనదే, మనకి సంఘటన లేదు. సంఘటన ఏమవుతుంది దానికి గురి కోసం రాజకీయ సేవకులతో సంఘటన చాలా కష్టపడుతున్నారు. విష్ణువు భారతంలో ఉండే వాడు హిందువులు ఉండొచ్చు, క్రైస్తవులు ఉండొచ్చు, ముస్లింలు. నాకు చదువు గుర్తొస్తున్నది 5వ తరగతి చదివినప్పుడు భూపట ఉంటుంది, మీకు తెలుసుంటుంది. భూపటం పేరు హిందుస్థాన్ అంటే ఉంటుంది. నాకు చూసినాను, గుర్తుంది మీకు ఎవరు? భూపట ఉంటుంది, దాంట్లో హిందుస్థాన్ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత భారతం వచ్చింది, పర్వాలేదు. ఇప్పుడు ఇండియా అని వచ్చేది. మొన్న నన్ను మీటింగ్లో మోదీ దగ్గర మాట్లాడాను. నేను ఉన్నప్పుడు ఏమంటే భారతాన్ని పెడుతున్నాను, ఇండియా వద్దు, అప్పుడేమో వద్దు భారత పెట్టని చెప్పాను. మరి ప్రైవేట్ ఉండొచ్చు, అన్నీ కూడా విధంగా ఆ సర్కారు చేపెట్టకూడదు. వాళ్ళ ఇదికి ప్రైవేట్ కంపెనీకి ఇచ్చి గుడి పెడుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, తీసుకున్న మా డబ్బున బయట పంపుతారు. క్రైస్ మిషన్కి, ముస్లిం మిషన్ పంపుతున్నారు. నాకు తెలుస్తుంది. అది ఖండించాలా. లేకపోతే మొన్న ఇది జరిగింది విశ్వ హిందూ పరిషత్తు విజయవాడలో హైదరాబాద్ శంకరావు. అది మరి 20వ తారీఖు ఇక్కడ ఎక్కడది అబ్దేది ఇది మరీ ఉంది. 24వ తారీఖు మెసేజ్ లేకుండా పెరగదు. హిందువులు అంటే ఖచ్చితంగా నేను రావాలి. దానికి నేను ప్రోత్సహించాలా. మా హిందువుంతా ధైర్యంగా చెప్పాలి. ఈనాడు మనది దక్షిణాంధ్ర ఆదాని శాఖ. ఇక్కడికి నేను చాతుమాస వెనకాల వచ్చినాను. 1 నెల అయిపోయింది. ఇంకా బాధలో వచ్చేది ఉంటాను. నా మఠం ఆదోని ముందు అక్కడ ఎక్కువ ఉంటాను. దేశం అక్కడ పర్యటన చేస్తుంటాను. విశ్వ అఖిల భారత సంచాలక్, అయోధ్య రామజన్మభూమి అయోధ్య నాకు సంచాలకులు ఉన్నాను. మీ అన్ని సహకారం ఇస్తే అన్ని గేట్లు తీసుకుని బాగా చేస్తున్న మన హిందూ ధర్మం కోసం పోరాడుతున్న ఏకైక సంస్థ విశ్వ హిందూ పరిషత్. ఆర్ఎస్ఎస్, ఇంకా సమగ్ర సేవ కాంగ్రెస్, ఇంకా ఎన్నో సంస్థలు ఈ సంస్థలో కలుపుకొని పనిచేస్తున్నాయి. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం ఏమంటే హిందువుల్లో చైతన్యం వల్ల, మన హిందువులు మేలుకోవల్ల, మన హిందూ ధర్మం నిలబడాల, భారతదేశం అంటే మన హిందూ దేశం అని తెలియపరచాలా అనే ఆరాటంతో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మనమందరూ వీళ్ళకు సహకరించి విశ్వ హిందూ పరిషత్తు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని దేశం మారుమోగేటిగా విజయవాడ జనవరి 5వ తేదీ 5వ శంకరావ పేరుతో
విదేశాలలో ఏందప్ప ఈ హిందూ పరిషత్తు ఇంత సభలు ఒక తారీఖు చేసిందని చర్చించుకునేట్టుగా వాళ్ళు ప్రయత్నం చేసి ఆ ప్రయత్నాన్ని హిందువులు నిలబెట్టారు కాబట్టి మనం కూడా ప్రతి ఊరిలోన మన హిందూ ధర్మం ఎలా ఉంటుంది, మన హిందూ దేవతలు పేర్లు చెప్పి హిందువులు చాలా మంది మూర్ఖులుగా ఉన్నారని నాకైతే నమ్మకం ఉంది. చాలా మంది ఉన్నారు. నేనా మన గుడి ఇది అంటే వాళ్ళు ఎక్కడన్నా ఏదైనా చేస్తున్నారంటే అక్కడ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు తిండికి పోతున్నారు అంతే కానీ పెద్దకి పోలా. ఆ తిండి మనలో పెట్టరు. మనం ఏదైనా ప్రసాదం పెడతామంటే రాదు. అదేనా చర్చిలో బిర్యానీ పెడతానంటే, అదేనా దర్గా బిర్యానీ పెడతానంటే పరిగెత్తారు. వాళ్ళు పరిగెత్తకుండా హిందువులందరినీ ఏకదాటిగా తెచ్చి విశ్వ హిందూ పరిషత్తులలో మన ధర్మాన్ని కాపాడేదానికి ఇంత ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ విశ్వ హిందూ పరిషత్తులో పనిచేసే ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్. ఇస్తూ మన పెద్ద రాజధాని జరిగింది మదనపల్లిలో. ఇది మదనపల్లి యొక్క గౌరవం కాదు, కాకపోతే ఆంధ్రప్రదేశ్ యొక్క గౌరవం. ఎందుకంటే ఇక్కడ జరిగిన ర్యాలీ విషయంలో చూసినప్పుడు రాష్ట్రం అంతా గర్వించింది. ఒక్కసారి బాల్ కిందికి వేస్తే ఎంత గట్టిగా ఎగురుతుందో అదేవిధంగా మదనపల్లి హిందువులందరూ కూడా నెక్స్ట్ రోజు మళ్ళీ కూడా అనేక మంది జన సమూహంలో ఒక పెద్ద శోభయాత్ర జరిగినప్పుడు ప్రభుత్వం వాళ్ళకి స్వాగతం పలికాయి. దీన్ని బట్టి మనకు అర్థమైంది, కలిసి ఉంటే ఏమైనా సాధించగలుగుతాం, విడిపోతే పడిపోతాం అనే సంకేతాన్ని మీరు మదనపల్లి నుంచి ఈ రాష్ట్రానికి తెలియజేయడం జరిగింది. కాబట్టి రాష్ట్రం అంతా కూడా మిమ్మల్ని ఫాలో అవుతా ఉన్నారు. ఇక్కడ జరిగే సన్నివేశం ఎక్కడ జరిగి కూడా ఇదే విధంగా హిందువులందరూ ఏకదాటి మీదకి వచ్చి ఈ యొక్క పొజిషన్ ర్యాలీలో పాల్గొంటారు. ఇదే స్ఫూర్తిగా తీసుకుని ఈ మధ్య కాలంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఒక శాఖ నడుస్తూ ఉంటే నలుగురు ముస్లింలు శాఖను ఆపేయడం అన్నప్పుడు మేము నలుగురు కాదా ఉండేది 200 మంది శాఖలో భాగంగా చూస్తున్నాం. ఈ కథ ఏంటో అంటే ఎవరు రాలేకపోయాడు అంటే ఏంటి, ఎక్కడ కలిసి ఉంటామో అక్కడ నిలబడతామని అక్కడ కూడా మనము తెలియజేయడం జరిగింది. కాబట్టి మన హిందువులందరూ కలిసి ఉండడానికి కోసమే ఈరోజు విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తూ ఉంది. ఇక్కడ ఒకటే కాదు, ప్రపంచవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ కూడా పనిచేస్తూ ఉంది. అనేక 100 దేశాల్లో ఈరోజు హిందువుల కోసం, రక్షణ కోసం, హిందువుల కోసం పనిచేస్తూ ఈరోజు యావత్ ప్రపంచానికే విశ్వ హిందూ పరిషత్ ఆదర్శంగా నిలిచింది. మీకందరికీ తెలిసిన విషయమే, అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం అనేక మంది ఇక్కడ కూడా పాల్గొంటారు. ఆ యొక్క అయోధ్యల యొక్క ప్రారంభోత్సవానికి స్వామీజీ కూడా ఆ యొక్క ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది. ఇంతవరకు అయిపోయింది మన పని. ఇప్పుడే అసలైన పని మనకు స్టార్ట్ అయింది. మన దేవాలయాలు మనమే సంరక్షించుకుంటూ కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దాన్ని గుర్తు చేయడం కోసమే మన హైందవ శంకరరావు పేరు మీద జనవరి 5 విజయవాడలో ఒక శంకరరావుని పూజించాం. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో విశ్వ హిందూ పరిషత్ కమిటీ ఏర్పడేటట్టు ఈరోజు ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్తున్నాం. వారి మాటల్లో వచ్చింది. కాబట్టి ఏదైనా ఒక సమస్య మదనపల్లి పట్టణంలో కావచ్చు, మదనపల్లి జిల్లాలో కావచ్చు జరిగినప్పుడు కార్యాలయం కేంద్రంగా దానికి సంబంధించిన రక్షణ వ్యవస్థను కూడా మనం తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక కార్యాలయం ఉంది అంటే దాని ద్వారా కనీసం జరగవలసిన 3 పనులు ఇవి. వీటిని మనం రాబోయే రోజుల్లో విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యకర్తలు కావచ్చు, నగర కార్యకర్తలు కావచ్చు, ఈ ప్రకటన కార్యకర్తలు కావచ్చు, ఆ పద్ధతుల్లో కార్యాలయాన్ని తీర్చిదిద్దుకునే దిశలో వాళ్ళ ప్రయత్నాలన్నీ చేస్తారు. రాబోయే రోజుల్లో దీన్ని ఆ పద్ధతుల్లో ఆదర్శ కేంద్రంగా దీన్ని మనం చూడబోయే స్థితికి కార్యకర్తలు దాన్ని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, ఈ రోజున కొంతమంది దాతల యొక్క సహకారంతో అద్దె అంటే రెంట్ బిల్డింగ్ లో ఉన్నాము. రాబోయే రోజుల్లో ఈ దాతల యొక్క సహకారంతో, పెద్దల యొక్క సహకారంతో సొంత భవనాన్ని నిర్మించుకునే దిశలో కూడాను ఈ రోజు ఈ కార్యాలయం ప్రారంభం సమయంలో మనందరం కూడా నిర్ణయం చేయాలి. అంటే రాబోయే 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపు అద్దె బిల్డింగ్ లో కాకుండా సొంత భవనంలోకి మన కార్యాలయం వెళ్ళాలి అనేది ఒక స్థిర నిర్ణయంగా మనం అనుకోగలిగితే రేపు 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత విశ్వ హిందూ పరిషత్ మదనపల్లి కార్యాలయం సొంత భవనంలోకి వెళ్తుంది. వెళ్ళాలా లేదా? కాబట్టి దాని ఎందుకంటే ఎవరు పని చేయాలి? మనందరం పని చేయాలి, మనందరం కార్యకర్తలమే. కాబట్టి ఆ దిశలో ఈ రోజున పడిన పునాది ఏదైతే ఉందో
దీన్ని ముందుకు తీసుకెళ్లే దిశలో మన అందరం కూడా సహకారం అందించవలసిందిగా విశ్వ హిందూ పరిషత్ ప్రాంతం వైపు కోరబడుతుంది, జిల్లా వైపు నుంచి కోరబడుతుంది. ప్రకృతిని పచ్చదనంగా